హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం ఫుల్ హౌస్ అనే థాయ్ డ్రామాలో పార్ట్ 2ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే ఓమం ఏమో మైక్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా మైక్ ఏమో ఓమంని చూసి షాక్ అవుతాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట మైక్తో. ఇంకా అప్పుడు మైక్ ఏమో ఫోన్ పెట్టేసి ఏంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి ఓమంని అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, నాకు ఇక్కడ కొంచెం మనీ అవసరం ఉంది, నాకు ఇక్కడ ఎవరు తెలీదు నువ్వు తప్ప, అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు కొంచెం మనీ ఇవ్వు అప్పుగా, నేను మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత మైక్ అంటాడు, అసలు నువ్వు ఎవరో నాకు తెలీదు, నువ్వు ఎందుకు మనీ అడుగుతున్నావు, ఇలాంటి ట్రిక్స్ అన్నీ కూడా నా దగ్గర కుదరవు, నువ్వు నా ఫ్యాన్ క్లబ్లో ఉన్నావా ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, నేను నీకు ఒకటి చెప్పాలి, ఏంటంటే ఒకటి, నేను నీ ఫ్యాన్ క్లబ్లో మెంబర్ని కాదు, రెండు, నువ్వు నా టైప్ కాదు, సో అలా ఆలోచించుకో. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను నీ కోసం మనీ అడగడానికి వచ్చాను అంతే అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు మైక్ ఏమో, సరే నువ్వు నా టైప్ కాదంటున్నావు కదా, నువ్వు నా ఫ్యాన్ క్లబ్ మెంబర్ కూడా కాదంటున్నావు కదా, వెళ్ళిపో, నేను నీకు మనీ ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమం ఏమో ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు అని చెప్పేసి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మైక్ ఏం చేస్తాడు అంటే ఓమంని ఎత్తుకుని తీసుకెళ్ళి బయట పెట్టేసి ఇంకా తను డోర్ లాక్ చేసేస్తాడు. ఇంకా బయట ఓమం ఏమో ప్లీజ్ మైక్ అని చెప్పేసి పిలుస్తూనే ఉంటుంది, కానీ మైక్ మాత్రం పట్టించుకోకుండా ఉంటాడనమాట. ఇంకా తర్వాత ఓమం ఏమో తన రూమ్కి వెళ్ళిపోయి ఆలోచించుకుంటూ ఇంకా మైక్ని తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే అంతలాగా ఇన్సల్ట్ చేస్తావు, అయినా సరే నా దగ్గర మనీ ఉంటే నిన్ను అసలు అడిగేదాన్నే కాదు, ఏదో నువ్వు తెలిసిన వాడివి అని చెప్పేసి కొంచెం మనీ అడిగితే అంత బిల్డప్ ఇస్తావా అని చెప్పేసి ఇంకా తన్ని తిట్టుకుంటూ ఉంటుందన్నమాట ఓమం. దాని తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే తన కెమెరాలో దిగిన ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ ఫొటోస్లో గాయతో దిగిన ఫొటోస్ ఉంటాయన్నమాట. ఇంకా ఆ ఫోటో చూసిన తర్వాత తనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇంకా కట్ చేస్తే ఓమం ఏమో మైక్ దగ్గరికి వెళ్ళి ఆ ఫొటోస్ అన్నీ చూపిస్తుందన్నమాట. గాయతో దిగిన ఫొటోస్ అన్నీ చూపించి, గాయ నన్ను మోసం చేశాడు, తన మీద నేను కేసు పెడదాం అనుకుంటున్నాను, తను ఒక మోడల్ కదా, నీలాగే నీ ఫ్రెండ్ కదా, కానీ అలా తను అమ్మాయిల్ని మోసం చేసి వెళ్ళిపోవచ్చా చెప్పు, ఇప్పుడు వేరే అమ్మాయి దొరికింది అని చెప్పేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నాతో అసలు చూడనన్నాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తను ఏడుస్తూ ఉంటే మైక్ ఏమో నిజంగానే గాయాల చేశాడేమో అని చెప్పేసి తానేం చెప్తాడు అంటే, ఈ విషయం ఎవరికి చెప్పకు, నేను కావాలంటే నీకు మనీ ఇస్తాను, 2 మిలియన్ ఓకేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, అవునా 2 మిలియనా అని చెప్పేసి తనకేమో నవ్వుతూ ఉంటుంది, కానీ ఏడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, సరే అయితే నేను 3 మిలియన్ ఇస్తాను, ఈ విషయం మర్చిపోవాలి, నీ దగ్గరే ఉంచుకో అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అయినా నేను నిన్ను నమ్మను కాబట్టి నువ్వు నాకు కాంట్రాక్ట్ ఒకటి రాసి ఇవ్వాలి, దాని మీద నీ ఫోన్ నెంబర్ కూడా వేసి ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దానికి ఓమం ఏమో చాలా హ్యాపీగా ఒప్పుకుంటుందన్నమాట. ఓమంకేమో చాలా ఆనందం అనేది వచ్చేస్తూ ఉంటుంది, కానీ పైకి కవరింగ్కి మాత్రం ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఓమం ఏమో కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి మైక్ ఏమో ఓమంకి చాలా మనీ ఇస్తాడనమాట. ఇంకా ఆ మనీ తీసుకుని ఓమం అనుకుంటుంది, ఈ మనీతో నేను ఎలా ఎంజాయ్ చేస్తానో హ్యాపీగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఓమం ఏమో ఆ మనీతో కొరియాలో ఉన్నవన్నీ కూడా తనకి నచ్చినవి అన్నీ కొనుక్కుంటూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత తను ఫ్లైట్ టికెట్ కూడా కొంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ అక్క గురించి తలుచుకుంటూ ఉంటుందన్నమాట. మీరు టికెట్ బుక్ చేయకపోతే నేను వెళ్ళలేనా ఏంటి, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ పని చెప్తాను అని చెప్పేసి వాళ్ళ అక్క గురించి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఓమం ఏమో ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే థాయిలాండ్ వచ్చేస్తుంది. ఇంకా థాయిలాండ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయి ఉంటాయన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్కకి కాల్ చేస్తుంటే వాళ్ళ అక్క ఏమో లిఫ్ట్ చేయదు. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అంటే, మీ అక్క ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత ఓమం ఏమో మొత్తం ఇల్లంతా తిరుగుతూ చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత రోజు వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుందన్నమాట ఓమమ్మ. ఇంకా వెళ్ళి మా అక్కను చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు ఆవిడేం చెప్తుంది అంటే, మీ అక్క అంటే పావు వాళ్ళ వైఫ్ కదా, సో పావు వాళ్ళ వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సో తన్నేనా అడుగుతున్నావు నువ్వు, సో తను ప్రెగ్నెంట్ కదా అందుకని చెప్పేసి వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళకి ఏదో జాక్ పాట్ వచ్చినట్టుంది,
వచ్చినట్టుంది, చాలా మనీ వచ్చినట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అదంతా విని ఓమం ఏమో తనకేమో అర్థం కాక సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత ఇంటికి వెళ్ళి ఓమం ఏమో డల్గా అలా పడుకుని ఉంటుంది. తర్వాత రోజు పొద్దున్నే తను కళ్ళు తెరిచి చూసేటప్పటికి తన ముందు చాలా మంది ఉంటారనమాట. ఇంకా వాళ్ళందరినీ చూసి ఓమం ఏమో షాక్ అవుతుంది. ఇంకా అప్పుడు వాళ్ళేం చెప్తారు అంటే, ఇంకా వాళ్ళందరినీ చూసి ఓమం ఏమో షాక్ అయ్యి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తారు అంటే, వాళ్ళు కూడా అరుస్తూ మేము ఇల్లుని కొన్నాము అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, నేను ఇల్లు నమ్మను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ మీడియేటర్ ఏం చెప్తాడు అంటే, నువ్వు ఆ స్టేజ్ని ఎప్పుడు దాటేసావో, ఆల్రెడీ మీ అక్క ఈ ఇల్లును కూడా అమ్మేసి మనీని కూడా తీసుకుని వెళ్ళిపోయింది, నీకు ఆ విషయం తెలియదేమో, అయితే మీ అక్క నేను మోసం చేసినట్టుంది, కావాలంటే ఫైల్స్ చూడు అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు ఓమం అడుగుతుంది, నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి ప్లీజ్, నేను వేరే ఇల్లు అన్నా చూసుకుంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ మీడియేటర్ ఏమంటారు అంటే, లేదు సరే నేనైతే ఇల్లు నమ్మేశాను వేరే వాళ్ళకి, ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు రావడానికి ఒక 1 వీక్ టైం వస్తుంది, కాబట్టి ఆ 1 వీక్ కూడా నువ్వు ఇక్కడే ఉండడానికి నేను ఒప్పుకుంటాను, కానీ తర్వాత నువ్వు ఇక్కడ ఉండడానికి ఒప్పుకోవడం కుదరదు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఓమం కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా తర్వాత ఇంట్లో ఉన్న సామాను అంతా కూడా వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, ఎందుకు ఇవన్నీ తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళేం చెప్తారు అంటే, ఎందుకంటే ఈ సామాన్ అంతటిని కూడా మీ అక్క అమ్మేసింది ఇల్లుతో పాటు, అందుకే ఈ సామాన్ అంతటిని నేను వేరే చోటకి షిఫ్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు కొత్త సామాను తెచ్చుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా ఓమం ఏమో వద్దు వద్దు ఈ సామాను ఉంచండి అని చెప్పేసి అంటున్నా సరే వాళ్ళు వినకుండా ఇంకా తన ఫర్నిచర్ అంతటిని కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, మైక్ ఏమో మిన్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా మిన్ ఏమో మైక్తో ఏం మాట్లాడుతుంది అంటే, తనకి గాయ్ అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి మైక్ అయితే కొంచెం జలసీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంక తర్వాత మైక్ ఏమో వెళ్ళిపోతాడు. తను యాడ్ షూటింగ్‌కి చేసుకుంటూ ఉంటే అప్పుడు తన్ని మిన్ పిలుస్తుందనమాట. మిన్ పిలిచి, "నువ్వు ఒకసారి రాగలవా? అర్జెంట్ వర్క్ ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు మైక్ అంటాడు, "సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను వస్తాను" అని చెప్పేసి ఇంకా మిన్ దగ్గరికి వస్తాడు. ఇంక అప్పుడు మిన్ ఏమో తనకి ఒక సూట్‌ని వేసి చూస్తూ ఉంటుందనమాట. ఈ సూట్ కొంచెం హ్యాండ్స్ అనేవి స్లీవ్స్ పెద్దయ్యాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ అంటాడు, "నా కోసం ఇంత కష్టపడి కుట్టాలా ఏంటి నువ్వు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మిన్ అంటుంది, "ఇది నీకోసం కాదు గాయ్ కోసం నేనే కుడుతున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమో చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట గాయ్ మీద. ఇంకా తర్వాత మైక్ ఏమో కొంచెం కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు అంటే, వెంటనే ఓమంకి ఫోన్ చేస్తాడు. ఓమంకి ఫోన్ చేసి, నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం కూడా, అవునా అతనికి ఎలాగన్నా అనుమానం రాకుండా నేను హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి ఓమం కూడా అనుకుంటూ ఉంటుందన్నమాట. సరే నేను వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఓమం ఏమో మైక్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా మైక్ అంటాడు, నేను ఈరోజు ఈవినింగ్ ఒక పార్టీకి వెళ్తున్నాను, అక్కడికి నువ్వు రావాలి డిన్నర్ చేయడానికి అని చెప్పేసి ఓమంతో అంటూ ఉంటాడు. ఇంకా నువ్వేమో ఒక చాలా మంచి డ్రెస్ వేసుకునిరా, ఇంకో మనీ అంతా నేనే ఇస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, ఏంటి నువ్వు నేను అసలు అవైలబుల్గా ఉన్నానా లేదా అని చెప్పి ఏమీ అడగకుండా ఇంత రూడ్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఓమం అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, సరే అయితే నువ్వు అవైలబుల్గా ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, సరే ఇప్పుడు నువ్వేం మాట్లాడలేదు అంటే నువ్వు అవైలబుల్గా ఉన్నట్టే కదా అర్థం, నువ్వు చాలా నీట్గా రెడీ అయ్యి రా ఈవినింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే, ఆ మనీ అంతా తీసుకుని ఇంకా షాపింగ్కి బయలుదేరుతుంది అనమాట. ఇంకా షాపింగ్ అంతా చేసేసి ఆ రోజు ఈవినింగ్ చాలా గ్లామరస్గా రెడీ అయ్యి ఇంకా మైక్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా మైక్ ఏమో ఓమంని చూస్తూ అలా ఉండిపోతాడు. ఇంకా అప్పుడు ఓమం అడుగుతుంది, ఏంటి నేను చాలా అందంగా ఉన్నానా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, ఏంటి నువ్వు కలగంటున్నావా, సరే వచ్చి కారు ఎక్కువ నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక తర్వాత మైక్ అలాగే ఓమం కూడా రెస్టారెంట్కి వెళ్తారనమాట. ఇంకా అక్కడికి ఎవరు వస్తారు అంటే, గాయ్ అలాగే మిన్ ఇద్దరు కూడా వస్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరిని చూసి మైక్ ఏమో లెగ్స్ నుంచుంటాడు. ఇదే టైంలో ఓమంని కూడా చెప్తూ ఉంటాడనమాట, చూడు ఎవరు వచ్చారో అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఓమం ఏమో గాయని చూసి ఇంకా తనేమో మొత్తం అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. మైక్కి తను చాలా యాక్టింగ్ చేసి చెప్పింది కదా, అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఇంకా తన ఫేస్ కనపడకుండా దాచేసుకుంటూ ఉంటుంది. ఈ సీన్ అయితే చాలా హిలేరియస్గా ఉంటుందన్నమాట. అస్సలు నవ్వు ఆపలేరు ఈ సీన్ చూస్తుంటే. ఇంకా అప్పుడే
అప్పుడు ఏం జరుగుతుంది అంటే మైక్ ఏమో గాయని అడుగుతూ ఉంటాడు, తిని నీకు తెలుసా అని చెప్పేసి. ఇంకప్పుడు గాయ అంటాడు, అవును తిని నాకు తెలుసు, కొరియాలోనే పరిచయం అయింది, మేము ఒక రోజు అంతా చక్కగా హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేసాం తెలుసా కొరియా అంతా తిరిగి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మైక్ ఓమం చేసిన యాక్టింగ్ అంతా కూడా గుర్తు తెచ్చుకుని, ఓహో చాలా నువ్వు కాన్ యాక్టర్వా అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడు మైక్ అంటాడు, అవునా తిని నీకు తెలిసినట్లయితే తిని పడే బాధలు కూడా నీకు తెలిసే ఉంటాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు గాయ అంటాడు, అవును తను చైల్డ్హుడ్లో ఏవో కొన్ని బాధలు పడిందంట, నాకు కూడా చెప్పింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మైక్ ఏమో ఓమం వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఓమం ఏమో మైక్ వైపు చూడలేకుండా ఉంటుందన్నమాట. తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే ఓమంకి మెసేజ్ చేస్తూ ఉంటాడనమాట, నువ్వు ఒక పెద్ద యాక్టర్వి కదా అని చెప్పేసి. ఇంకా అప్పుడు దానికి రిప్లై కింద ఓమం ఏమో, నేనేమి యాక్టర్ని కాదు, నాకు అవసరం ఉండి నీతో అంటే అలా చేశాను కానీ యాక్టింగ్, నేనేమి యాక్టర్ని కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు మైక్ అంటాడు, నువ్వు నిజంగానే యాక్టర్వి, అసలు పుట్టుకతోనే యాక్టింగ్ వచ్చినట్టు అంతలాగా ఎలా ఫూల్ చేసావు నన్ను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, నేను నిజంగానే ట్రిక్ అయ్యాను, అందుకని చెప్పేసి నేను నిన్ను అడిగాను తప్ప, లేకపోతే నేను ఏదో కావాలని చేయలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ అయితే చాలా కోపం వచ్చేసి ఇంకా తనకి మెసేజెస్ అనేవి పెడుతూ ఉంటాడనమాట. ఇదే టైంలో మిన్నేమో అడుగుతూ ఉంటుంది, ఎవరు నీకు మెసేజ్ చేస్తుంది ఇప్పుడు అని చెప్పేసి మైక్ని అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ అంటాడు, ఒక అమ్మాయి నన్ను చీట్ చేసిందిలే, సో నా మనీ అంతా తీసుకుంది దొంగతనంగా, సో తన మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మైక్ అంటూ ఉంటాడనమాట. ఇంకా మాటలన్నీ కూడా వినేసి ఓమంకి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడు గాయేమో, ఓమం నువ్వు ఎలా వెళ్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, నేను తీసుకెళ్తాను తన్ని, నువ్వేం కంగారు పడకండి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, మా ఇల్లు చాలా దూరం, నువ్వు నన్ను తీసుకెళ్ళలేవు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, ఎంత దూరమో నేను చూస్తాను, నాకు మీ ఇల్లు ఎక్కడో తెలియాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం కూడా ఏం మాట్లాడలేకపోతుంది. తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే ఓమంని లాక్కెళ్ళిపోతాడనమాట. ఇంకా లాక్కెళ్ళిపోయి, నువ్వు ఇంత యాక్టర్ అనుకోలేదు, మనీ కోసం ఇంతలా చేస్తావా నువ్వు అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటాడనమాట. నువ్వు నా మనీ నాకు ఇవ్వాలి ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు ఓమం అంటుంది, నేను నిజంగానే ట్రిక్ అయ్యాను తెలుసా, మా అక్క నన్ను మోసం చేసి నా ఇల్లును అమ్మేసింది, అందుకని చెప్పి నాకు ఇప్పుడు ఇల్లు కూడా లేదు ఉండడానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు మైక్ అంటాడు, వావ్ ఇప్పుడు కూడా నీ యాక్టింగ్ని స్టార్ట్ చేసావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, నేనేమో యాక్టింగ్ చేయట్లేదు, నేను నిజంగానే చెప్తున్నాను, ఇదంతా నిజం అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే మైక్ నమ్మడనమాట. ఇంకా అప్పుడు మైక్ ఏమంటాడు అంటే, సరే నేను నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను పదా అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత తను ఆలోచించి ఏం చెప్తుంది అంటే, అయినా సరే నువ్వు నన్ను ఎలా తీసుకెళ్తావు, మీ ఫ్రెండ్ తప్పుంది అన్నా సరే నువ్వేం చేసావు, మనీ ఇచ్చేసి నన్ను మాట్లాడనివ్వకుండా చేసావు అంటే నువ్వు ఇంత క్రిమినల్ మైండెడ్లా ఉన్నావా, నేను నీ ఫ్యాన్స్ అందరికీ కూడా చెప్తాను నువ్వు అస్సలు మంచివాడివి కాదు అని చెప్పేసి నీ ఫేమ్ అంతటినీ కూడా చెడగొట్టేస్తాను, ఒక అమ్మాయి హెల్ప్లెస్గా ఉంది అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ని నువ్వు యూజ్ చేసుకున్నావు కదా అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ కూడా షాక్ అయిపోతాడు, ఏంటి ఏమంటున్నావు అని చెప్పి. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, అసలు నువ్వు తప్పు చేసి నన్ను అంటావేంటి అని చెప్పి అంటూ ఉంటుంటే అప్పుడు ఓమం ఏం చేస్తుంది అంటే మైక్ వేలిని కొరికేస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత మైక్ని బాగా కొట్టేసి ఓమం ఏమో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే తన షూస్ని కూడా మైక్ మీద విసిరేసి ఇంకెప్పుడు నువ్వు నాకు కనపడకు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే మైక్ అంటాడు, నువ్వు కూడా నాకు ఎప్పుడు కనపడకు, నువ్వు ఈసారి నాకు కనిపించావు అంటే నేను ఊరుకోను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఏమవుతుంది అంటే ఓమం వాళ్ళ ఇంట్లోకి చాలా కొత్త ఫర్నిచర్ అనేవి తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏం చేస్తుంది అంటే ఆ ఫర్నిచర్ తీసుకెళ్లే అబ్బాయి ఉంటాడు కదా, సో తన దగ్గరికి ఏంటి ఇక్కడ ఫర్నిచర్ అంతా లోపలికి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫర్నిచర్స్ తీసుకెళ్లే అబ్బాయి ఏం చెప్తాడు అంటే, ఎందుకంటే కొత్తగా వచ్చేస్తున్నారు ఎవరో అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం అడుగుతుంది, అవునా కొత్తగా వస్తున్నారా, మరి ఎప్పుడు వస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ ఫర్నిచర్ డెలివరీ అబ్బాయి ఏం చెప్తాడు అంటే, నాకు తెలియదు కానీ ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా సామాన్ అంతా కూడా సర్దేమని చెప్పారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో చాలా భయపడిపోతూ ఉంటుంది. కానీ తనేమో పైకి కవరింగ్గా, ఓ అవునా అయితే నాకు కొత్త నైబర్స్ వస్తున్నారు అని చెప్పేసి గెంతులేస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే పగలంతా అందరూ కూడా సామాను సర్దుతున్నప్పుడేమో తను వేరే చోట ఉంటుందన్నమాట, దాక్కుని ఉంటుంది. ఇంకా రాత్రిపూట తనకి డోర్లని తెలుసు కదా, సో లాక్స్ అన్నీ ఓపెన్ చేసుకుని ఇంకా లోపలికి వచ్చి ఉంటుందన్నమాట. ఇంకా అలాగా ఒక 1 వీక్ దాకా తను అలాగే చేస్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్లీ అందరూ అన్ని సామాన్లు కూడా సర్దేస్తారనమాట.
ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే మార్నింగే కొత్త ఓనర్ ఇంట్లోకి వస్తూ ఉంటారనమాట. ఇదే టైంలో ఓమం ఏం చేస్తుంది అంటే తనేమో ఇంకా అంటే తన స్క్రిప్ట్ కోసం అని చెప్పేసి ఇంకా డైలాగ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఎలా చెప్పాలి డైలాగ్ మాడ్యులేషన్ అని చెప్పేసి. ఇంకా తనేమో మోడ్రన్ డే సిండ్రెల్లా ఎలా ఉండాలి, మోడ్రన్ డే ప్రిన్సెస్ ఎలా ఉండాలి అని చెప్పేసి గట్టిగా సౌండ్స్ చేస్తూ అరుస్తూ ఉంటుందన్నమాట. ఇదే టైంలో కొత్త ఓనర్ ఉంటారు కదా, సో తను వచ్చేసి వెనక్కి తిరుగుతాడు ఆ సౌండ్ విని. ఇంకా ఆ ఓనర్ ఎవరో కాదు, మైక్ అనమాట. మైకే కొత్తగా వచ్చిన ఓనరు. ఇంకా మైక్ ఏమో ఆ సౌండ్ అంతా విని ఏంటి సౌండ్ వస్తుంది ఇంట్లో అని చెప్పి వెంటనే పరిగెత్తి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఓమంని చూసి ఏంటి నువ్వేం చేస్తున్నావు, ఇలా సెలబ్రిటీ వాళ్ళ అందరి ఇళ్ళకి వచ్చేసి వాళ్ళ ఇల్లుని ఏమైనా హ్యాక్ చేయటం అలాంటివన్నీ చేస్తున్నావు ఏంటి నువ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఓమం అంటుంది ఇది నా ఇల్లు నువ్వేం చేస్తున్నావు మా ఇంట్లో అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇలా కొట్టుకుంటూ ఉంటారు. అదే టైంలో మైక్ ఏం చెప్తాడు అంటే ఇది నా ఇల్లు నేనే కొన్నాను, నేను కొని 1 month అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమం అంటుంది నువ్వు అలా చెప్పకు, మా అక్క నీకే అమ్మింది ఇల్లు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు మైక్ ఏమో షాక్ అవుతాడు, ఏంటి మీ అక్కదా ఇల్లు అని చెప్పేసి. ఇంకా తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఫోన్ చేసి మొత్తం అంతా కనుక్కుంటాడు అనమాట. అంటే ప్రీవియస్ ఓనర్ ఎవరు అని చెప్పేసి మొత్తం అంతా కనుక్కుంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో మైక్నే చూస్తూ ఉంటుందన్నమాట. తర్వాత మైక్ వచ్చేసి ఓమంతో ఏం చెప్తాడు అంటే నేను మొత్తం అంతా కనుక్కున్నాను, నువ్వు చెప్పిందంతా నిజమే అని చెప్పేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్పాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో ఇంకప్పుడు మైక్ ఏమంటాడు అంటే మీ అక్క నిన్ను కొరియాకి పంపించేసి 7 days లోపల ఇల్లు అమ్మేసిందంట అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమమేమో అవునా అని చెప్పేసి షాక్ అవుతుంది. ఇంకప్పుడు మైక్ అంటాడు ఈ విషయం ఆల్రెడీ నీకు తెలుసు అని చెప్పి నాకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్పాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మైక్ ఏమో ఇంకా తనకి తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే నేను ఒక 1 week టైం ఇవ్వు నాకు ప్లీజ్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట, నాకు వేరే ప్లేస్ లేదు అని చెప్పేసి. ఇంకప్పుడు మైక్ అంటాడు నీకు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ 1 week టైం ఇచ్చాడంట, అయినా సరే నీకు ఏమీ ఇల్లు దొరకలేదు కదా, ఇప్పుడు నేను ఇచ్చినా సరే అంతేగా అని చెప్పేసి నేను ఉండడానికి ఇష్టపడను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది నేను వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమో ఆలోచించి ఏం చేస్తాడు అంటే ఒకరికి ఫోన్ చేసి నేను మా ఇంట్లో ఉన్న లాక్స్ అన్నిటినీ కూడా మారుద్దాం అనుకుంటున్నాను, కొంచెం వచ్చి హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటూ. ఇంకా తర్వాత కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మైక్ కాల్ చేసిన వాళ్ళు వచ్చేస్తారనమాట. వచ్చేసి నేను అన్ని కూడా మార్చేసాను లాక్స్ అన్ని, ఇదిగోండి కొత్త కీస్ అని చెప్పేసి కొత్త కీస్ ఇస్తూ ఉంటారు. ఇంకప్పుడు మైక్ నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత మైక్ ఏమో వెళ్ళిపోతాడనమాట ఇంట్లోంచి. ఇదే టైం అనుకుని ఇంకా ఓమం ఏం చేస్తుంది అంటే మైక్ వెళ్ళేదాకా బయట దాక్కుని ఇంకా మైక్ వెళ్ళిపోయిన వెంటనే వచ్చేసి ఇంకా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. కానీ డోర్ లాక్స్ అన్ని కూడా మైక్ మార్చేస్తాడు కదా, సో డోర్ అనేది ఓపెన్ అవ్వదు. ఇంకా తనేమో అలా ఏడుస్తూ ఉంటుందన్నమాట, డల్గా ఉంటుంది. ఇంకా తర్వాత ఓమంకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇంకా వానలో రోడ్డు పక్కన ఒక చిన్న షెడ్ లాంటిది ఉంటే దానిలో పడుకుని ఇంకా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఆ రోజులంతా కూడా అలాగే వానలో తడుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు పొద్దున్నే మైక్ ఏమో వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంకా తనేమో లోపలికి వెళ్తూ ఉంటే దారిలో తనకి ఓమం కనిపిస్తుంది అనమాట. ఓమం ఏమో కింద పడుకుని పోయి ఉంటుంది. ఇంకప్పుడు మైక్ ఏమో తనకి చెప్తే అర్థం కాదా ఏంటి అని చెప్పేసి ఓమంని లేపుతూ ఉంటాడు. ఓమం లెగు వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉండొద్దని చెప్పాను కదా నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమం కూడా లెగిసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా తనేమో అలా నడిచి వెంటనే కింద పడిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు మైక్ ఏమో తన్ని పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు. ఇంకా తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే ఓమంని లోపలికి తీసుకెళ్లి పడుకోబెడతాడు అనమాట. ఇంకా ఓమంకేమో ఫుల్గా ఫీవర్ ఉంటుంది, అందుకని చెప్పేసి మైకే తన్ని అన్ని జాగ్రత్తలు చేస్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే ఓమంకి హాట్ వాటర్ తీసుకొచ్చేసి ఇంకా తన మొహానికి అంతటినీ కూడా రబ్ చేస్తూ ఉంటాడు. తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే ఓమం కోసం అని చెప్పేసి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇంకా ఓమంకి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా టాబ్లెట్స్ కూడా వేసిస్తాడనమాట. ఇంకా తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే ఓమం బ్యాగ్ని చూస్తాడు. ఇంకా అందులో ఓమం డైరీ ఉంటుందన్నమాట. ఇంకా ఓమం ఆ డైరీలో ఏం రాసుకుంటుంది అంటే వాళ్ళ అక్క తనని మోసం చేసి ఇల్లంతా అమ్మేసింది కదా, సో అవన్నీ కూడా రాసుకుంటుంది. ఇంకా అవన్నిటినీ కూడా చదివి మైక్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత ఓమం బ్యాగ్ అంతా కూడా సర్దేస్తాడు మైక్. ఇంకా ఆ రోజు నైట్ అంతా కూడా ఓమంని అంటే జాగ్రత్తగా సేవలన్నీ చేస్తూ ఉంటాడనమాట. మైక్ టాబ్లెట్స్ వేస్తూ ఉంటాడు, ఇంకా టెంపరేచర్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు, ఇంకా తనకి ఫుడ్ అనేది ఫీడ్ చేస్తూ ఉంటాడు. ఇలా తనకి అన్ని పనులు కూడా చేసి పెడుతూ ఉంటాడు. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.